గారికి మనం టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పోటీ చేయించాం. ఏ ఒక్క పార్టీ కూడా ధైర్యం చేయలేదు. ఈ రోజున జనసేన పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇంత బలమైన నెల్లూరు జిల్లాలో కేవలం కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం అయిపోయి అభివృద్ధి కొందరికే జరుగుతున్న పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ పెట్టింది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలి. అధికారం అంటే కొన్ని కుటుంబాలకి పరిమితం కాదు. అధికారం అంటే అందరికీ సమానంగా రావాల్సిన అవసరం ఉంది. రావాల్సిన ధ్యేయంతో ఒక్కొక్క అడుగు అటుకూచి వేస్తున్నాం. జనసేన ఎందుకు త్వరగా నిర్మాణం జరగట్లేదంటే జనసేన కావాల్సింది నాకు సుధాకర్ లాంటి నాయకులు కావాలి జనసేన పార్టీకి. ఇది నాకు నచ్చింది. ఒక 45 రూపాయల కూలీ కోసం జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొంత డబ్బు తీసుకెళ్లి ఒక స్కూల్లో చదువుకుంటే పిల్లలకి రాయడానికి బెంచీలు లేక బండల మీద రాస్తా ఉంటే డబ్బులు ఇస్తా ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారు ఒప్పుకొని చెప్పి తిరిగి పంపించేసి ఒక మంచి పని చేయడానికి కూడా రాజకీయ నేతలు అడ్డం పడతారంటే పట్టుదలతో వచ్చారు సుధాకర్ గారు. పట్టుదలతో వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము ఒకటే చెప్పాం, మీరు అప్లికేషన్ పెట్టండి, యాస్పెక్ట్ రండి. జనరల్ బాడీకి చెప్పాం. మొత్తం జనరల్ బాడీ కూడా ఈ రోజు కూర్చొని వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుంది, సానుకూలంగా స్పందిస్తుంది జనరల్ బాడీ అని. ఆయననే మన కావలికి అభ్యర్థి అవుతాడని గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు బలంగా రాజకీయాల్లోకి రావాలి. ఉద్దర కులానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే ఉద్దర కులస్తున్న కష్టం నాకు తెలుసు. రాళ్లు కొట్టి 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 పందలు కరిగించి అందరి ఇల్లు కడతారని వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కుటుంబం నుంచి వచ్చి కానీ చూడండి ఆయన గొప్పతనం. స్కూల్లో బెంచీలకు తను పట్టుకొస్తున్న ఖాతాను అంట. బడుగు బలహీన వర్గాల వారికి, ఉన్నత వర్గాల పిల్లల చదువులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి వారికి బెంచీలు లేవంటే వారికి 25 లక్షలు విరాళంగా పెట్టించిన మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సుధాకర్ గారు. అలాంటి వ్యక్తి నేను ఎందుకు ఒక కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు, ఒక బాధపడిన కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు. నెల్లూరు జిల్లా రాజకీయం మారాలి, నెల్లూరు జిల్లా కుటుంబ పాలన మారాలి. నెల్లూరు జిల్లాలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు, అభివృద్ధి కొందరికే ఉంటా ఉంది. అలాగే మన విశాఖపట్నం పోర్టు వచ్చినప్పుడు మన మత్స్యకారులకి సంబంధించిన ఫిషింగ్ హార్బర్ తీసేస్తే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మన చుపతిమి గ్రామంలో ఫిషింగ్ హార్బర్ రావాలని మన మత్స్యకారులందరూ కోరుకుంటుంటే ఈ రోజుకి ప్రభుత్వం నుంచి స్పందనలేదు. నేను మీకు చెప్తున్నాను, మత్స్యకారులకి, అధిక క్షత్రియులకి, వాడ ప్రజలకి నేను అండగా ఉంటాను. బీసీ వర్గాలకి అండగా ఉంటాను. నాకు అన్ని కులాల్లోని పేదలకి అండగా ఉండాలనే మన ఆకాంక్ష, మన ఆశయం. అలాగే సరికొత్త యువతకి స్థానం లేదు, అభివృద్ధి లేదు, వలసలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజుకి సోమశిల ప్రాజెక్టు మన జిల్లాల నుంచి వెళ్తున్నాయి, కానీ మన సాగునీటి కానీ మన తాగునీటికి కానీ మన కావలి నియోజకవర్గంలో నీళ్లులే. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళేమో ఎమ్మెల్యే బెంగళూరుకి వెళ్ళి పనులు చేసుకుంటారు, ఇంకొకళ్ళేమో కబ్జాల్లో బిజీగా ఉన్నారు. మరి ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఎవరు? మనం మాట్లాడతాం.
మన సుధాకర్ గారి చేత మాట్లాడిద్దాం, మన సుధాకర్ గారి చేత న్యాయం చేయిద్దాం, అండగా ఉందాం. దమ్మున నాయకుడు సుధాకర్ గారు, గుండె తిట్టి ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు ప్రతి చోట నుంచి నాకు జనసేనకి కావాలి. అలాంటి నాయకులు వస్తే నేను భుజాల మీద తీసుకెళ్లే పరిస్థితి, మిమ్మల్ని చోట తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.